దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, యోసేపు జీవితంలో నుండి కొన్ని సత్యాలు పాఠాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఆదికాండం 37వ అధ్యాయములో యోసేపు యొక్క అన్నలు ఆ 10 మంది వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లోపాలు, తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియులారా, వీరందరూ సహోదరులు అని, మేము ఒక తండ్రి బిడ్డలము అని వారి నోట సాక్ష్యం పలికారు. సహోదరులు, రక్షించబడిన స్త్రీ పురుషులు అందరూ కూడా సహోదరులు సహోదరీలు అని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. పిల్లలు, మన ప్రభువే అన్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మీరందరూ సహోదరులు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. అందుకని ప్రార్థన నేర్పినప్పుడు ప్రభు పరలోకమందున్న మా తండ్రి మమ్మును మా అనుదిన ఆహారము మేము శోధనలో పడకున్నట్లు, అంటే తండ్రి ఒక్కడే మనకి, మనమందరము సహోదరులము, ఆయన కూడా సహోదరుడుగా ఎంచబడెను అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరలోకపు తండ్రి జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ ప్రియ కుమారుడు మనకు లేక మనలను ఆయన సహోదరులు అనడానికి ఆయన సిగ్గుపడలేదు. ప్రియులారా, యేసుక్రీస్తులో రక్షించబడిన స్త్రీ పురుషులందరూ సహోదరులు సహోదరీలు, గుర్తుపెట్టుకున్నాం. అలాగైతే ఈ 12 మంది కూడా ఒక తండ్రి బిడ్డలు. వీరికి తల్లులు 4 ఉన్నారు, కానీ ఈ 12 మందికి తండ్రి ఒక్కడే, ఆయనే యాకోబు. మేము ఒక తండ్రి బిడ్డలము అని యోసేపు యొక్క 10 మంది అన్నలు కూడా ఐగుప్తులో సాక్ష్యం చెప్పారు. అలాగైతే ఈ యోసేపు అన్నలు ఈ 10 మందిని గురించి ఈ 37వ అధ్యాయములో రాయబడినటువంటి సంగతులు చూద్దాం. 37వ అధ్యాయము 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ప్రియులారా, వారి చెడుతనమును గూర్చిన సమాచారము అంటే యోసేపు అన్నలు చెడ్డ పనులు చేసేవారు, వారు చెడు పనులు చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు అని ఇక్కడొక కారణం మనకు కనబడుతుంది, ఇక్కడొక లోపం కనబడుతుంది. చెడ్డ పనులు చేసేవారు. దేవుని పిల్లలు
చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. చెడుగు అనేది దేవుని పిల్లల్లో అసలు కనబడకూడదు. గుర్తుంచుకుందాం, రక్షించబడక మునుపు మనము చెడ్డవారమే, చెడ్డ పనులు చేసినటువంటి వారమే, చెడు తిరుగుళ్ళు తిరిగినటువంటి వారమే. కానీ ఇప్పుడు మనలను ప్రభు రక్షించాడు. తన పరిశుద్ధ రక్తముతో మన పాపాలు కడిగాడు, మంచి వారినిగా చేశాడు కదండి. మంచి వారిగా చేసిన మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి మనము మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయకూడదు. ఇది మనకి ఒక హెచ్చరిక. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదే 37వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయారు. తర్వాత యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అలాగే 8వ వచనము చివరిలో అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చూడండి, 4వ వచనంలో పగబట్టి, 5వ వచనంలో మరీ పగబట్టి, 8వ వచనంలో మరింత పగబట్టిరి. చూడండి, పగ ఎవరి మీద? తన తోటి సహోదరుని మీద పగ. ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగించొచ్చేమో కానీ ఈనాడు కూడా సహోదరుల మీద, సహోదరీల మీద పగబట్టేటువంటి సహోదరులున్నారు. జాగ్రత్త పడదాం ప్రియులారా. ఎందుకండి పగ? ఏమి సాధిద్దామని మనం పగబట్టడం? ఈ పగ అనేది నష్టం ఎవరికి కలిగించింది? ఎవరి మీద అయితే వారు పగబట్టారో వారికి కొన్ని కష్టాలు వచ్చినాయి కానీ ఆయనకి మేలే కలిగింది. కానీ పగబట్టిన వీరికే వేదన కలిగింది, బాధ కలిగింది, నష్టం కలిగింది. ప్రియులారా, ఆలోచిద్దాం. పగ అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. అందుకని దేవుని వాక్యములో అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి పత్రికలో ప్రేమ యొక్క లక్షణాలు చెప్తూ, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. కనీసం అపకారం చేసిన వాళ్ళ మీద కూడా పగబట్టదు ప్రేమ అనేది అక్కడ రాయబడిందండి. అయితే యోసేపు వీళ్ళకి ఏ అపకారం చేశాడు? ఏ అపకారం చేయలేదే. వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు పట్టుకెళ్ళి తండ్రికి చెప్పాడు తప్ప వీళ్ళకి ఏ అపకారం చేయలేదే. ఆలోచన చేద్దాం. అపకారం చేసిన వాళ్ళ మీద కూడా ప్రేమ చూపించాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అపకారం చేసినా దాన్ని మనం మనసులో పెట్టుకోకూడదు అని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళు ఏకంగా పగబట్టిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత 3వదిగా చూస్తే ఇదే 37వ అధ్యాయం 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసూయపడిరి, అసూయ. ఎదటి వారి మేలును వార్చలేనటువంటి వాడు, ఎదటి వాని యొక్క అభివృద్ధిని వార్చలేనటువంటి వాడు పడేదే అసూయ.
యోబు గ్రంథం 5:2 అన్నాడు, అసూయ వలన చచ్చెదరు అని ఉందండి. అసూయ వలన చచ్చెదరు అని ఉంది. అసూయ పడే వాళ్ళు చచ్చిపోతారని ఉంది. పిల్లరా, అసూయ అనేది ఒక కనబడనటువంటి క్యాన్సర్ రోగం లాంటిది అన్నాడు ఒక దైవజనుడు. క్యాన్సర్ రోగం మనకు వెంటనే కనబడదు, అది ముదిరితే తప్ప. ఈ అసూయ అనేది కూడా పైకి కనబడనటువంటి ఒక ఘోరమైన పాపం. ఎదటి వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఎదటి వారు మేలును చూసినప్పుడు వారవలేకపోవటం, అసూయ పడటం అనేది మంచిది కాదు. అసూయ పడేవారికే అది నష్టాన్ని కలిగిస్తుంది అనేది వాస్తవం. కాబట్టి యోసేపు అన్నలు చేసినటువంటి లేక వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే అసూయ పడటం. అందుకని పేతురు మొదటి పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయములో అసూయ అనేది మీరు మానండి అని చెప్పాడు. అసూయ పడటం అనేది మానండి. అసూయ పడేవారు ఆనందంగా ఉండలేరండి, సంతోషంగా ఉండలేరు. ఇది వాళ్ళకు ఒక శిక్ష. అసూయ అనే పాపానికి శిక్ష ఏంటంటే ఆనందంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ప్రభువు ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, శాంతి సమాధానం ఇచ్చాడు. కానీ ఇవి ఏవి పొందలేరు. కారణం ఏంటంటే వారిలో అసూయ ఉంది. అసూయలో ఉన్నవారు, అసూయ పడేవారు ఈ 4 పోగొట్టుకుంటారు ప్రియులారా. అందుకనే అసూయ మానండి అని చెప్పాడు. ఇదే ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనంలో, అతడు దగ్గరకు రాకమునపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. చంపుటకు దురాలోచన చేసిరి. వీళ్ళ ఆలోచన చూడండి. బైబిల్ ఏం చెప్తుందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలవల నాటబడిన చెట్టు వలె ఉండును. తన కాలమందు తన ఫలమిచ్చును. అతడు చేయనుదంతయు సఫలమగునని బైబిల్ చెప్తుంటే, వీరి ఆలోచనలు చూడండి. దురాలోచనలు, దుష్ట ఆలోచనలు. ప్రియులారా గమనించండి. నిర్దాక్షిణ్యంగా ఒక నిర్దోషి ప్రాణాన్ని తీసేయాలని ఆలోచన చేస్తున్నారే, ఇదే దురాలోచన. దురాలోచన మంచి వాళ్లను చెరిపేటువంటి ఆలోచన దురాలోచన. నీతిమంతులను పడత్రోయాలని చూసేటువంటి ఆలోచన దురాలోచన. భక్తిహీనులను నాశనం చేయాలనే ఆలోచన భక్తులను నాశనం చేయాలనే ఆలోచన దురాలోచన. ప్రియులారా, ఈ ఆలోచనలన్నీ కూడా దురాలోచనలు. మరి మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఆలోచనలో కూడా ప్రియులారా గమనించండి, ఒక మంచి వ్యక్తిని చెరపాలని అనుకోవటం ఇది పాపము, ఇది పాపము. అట్లాగైతే మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? దురాలోచనల, మంచి ఆలోచనల? ఆలోచన చేసుకుందాం. 5వదిగా మనం చూసినప్పుడు 23-24 వచనాల్లో, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో త్రోసివేసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఇది ఎంత ఘోరం అండి! గుంటలో పడద్రోసిరి. బైబిల్ ఏం చెప్తుందండి?
నీ పొరుగువాని గాడిదైనా ఎద్దైనా గుంటలో పడిపోతే అవశ్యముగా దాన్ని నువ్వు పైకి తీయాలి అని చెప్తే మరి వీళ్ళు ఏం చేశారండి? ఒక పశువు, నీ సహోదరుని పశువు ఆపదలో ఉంటే దాన్ని రక్షించాలని దేవుడు చెబితే మరి వీళ్ళు ఏం చేశారు? ప్రియులారా గమనించండి, తన సొంత సహోదరుణ్ణి గుంటలో పడేశారండి. ఎంత భయంకరం ప్రియులారా! తోటి సహోదరుణ్ణి గుంటలో పడేశారు. గుంటలో పడద్రోసేవాడివా, గుంటలో ఉన్నవారిని పైకి తీసేవాడివా? నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబి. పాపం అనేది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నటువంటి అనేక మంది మన కళ్ళ ముందున్నారు. వారిని బయటికి తీయాలి, పైకి తీసే ప్రభువుని వారికి పరిచయం చేయాలి. అంతేగాని పైన ఉన్న వాడిని గుంటలో తోయటం అనేది ఎంత ఘోరం అండి, ఎంత పాపం ప్రియులరా. యోసేపు నీతిమంతుడు, యథార్థపరుడు. ఈ దుస్తులు గుంటలో పడేశారు ప్రియులారా. దుష్టులకు నీతిమంతులు బాగా ఉంటే వాళ్ళకి గిట్టదండి. మనం ఎలాగా పాపంలో ఉన్నాం కాబట్టి, పాపం అనే గుంటలో ఉన్నాం కాబట్టి వీళ్ళని కూడా పాపంలో పడదోయాలనే ఆలోచన వీళ్ళకి. ఇది మంచిది కాదు. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే 28వ వచనంలో చూడండి, 37వ అధ్యాయం 28వ వచనంలో, మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ప్రియులారా, బానిసలను అమ్ముతారు కానీ తోటి సహోదరులను అమ్ముకున్నారు వీరు. ఒక సహోదరుణ్ణి ఒక బానిసగా ఎంచి బానిసను అమ్మివేసినట్టుగా మరి ఈ వర్తకులకు అమ్మివేశారు. ఇదంతా ఘోరం. తన తోటి సహోదరుడు అమ్మివేయడం అనేది వీళ్ళు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపం. బైబిల్ చెప్తుంది, సత్యమును అమ్మివేయక. కొంతమంది సత్యాన్ని అమ్మేస్తున్నారు. ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యం. ఆనాడు సత్యమైన యేసు ప్రభుని అమ్మివేశాడు ఇస్కరియోతు యూదా. ఈనాడు సత్యమైన వాక్యాన్ని అమ్మివేస్తున్నారు ఈ యూదాలు. వాక్య సత్యాన్ని అమ్మివేస్తున్నారు. సత్యమును అమ్మివేయక కొని నీ యొద్ద ఉంచుకునము. ఇది బైబిల్ చెబుతున్న మాట. వీళ్ళు అమ్మివేశారు, తన సొంత సహోదరుణ్ణి అమ్మివేశారు. ప్రియమైన వారలారా, ఇవి దుష్ట ఆలోచనలు, ఈ దుష్ట క్రియలు, ఇవి పాపపు చేష్టలు. గుర్తుంచుకుందాం. 37వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో చూద్దాం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ప్రియులారా, వీరు ఎంత కుయుక్తి పరులో చూడండి. తండ్రిని నమ్మించడానికి వీళ్ళు ఎంత యుక్తిగా ఆలోచన చేస్తున్నారు చూడండి. ఈ యుక్తి అనేటువంటిది ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి. ఈ సర్పము సాతానుడు. ఏమండి, సాతానుడు యుక్తిగా నడుచుకుంటాడు. యుక్తిపరుడు, కుయుక్తిపరుడు. అందుకనే
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో 3వ వచనంలో చెప్పాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. యుక్తి, కుయుక్తి. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనములో యుక్తి కలిగిన సర్పము, అదే సర్పము ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో ఆ కుయుక్తి. వీరు ఎంత యుక్తిగా నటిస్తున్నారు చూడండి. అబద్ధాన్ని కప్పిపెట్టి, అబద్ధాన్ని దాచిపెట్టి, లేక సత్యాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని నిజమని ఒప్పించడానికి చేసేటువంటి ఈ ప్రయత్నమే కుయుక్తి. మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తున్నాను, సత్యమును దాచిపెట్టి అబద్ధాన్ని సత్యముగా చెప్పేటువంటి ఈ ప్రయత్నమే కుయుక్తి. వీళ్ళు దానికి కావలసినటువంటి సామగ్రిని కూడా సమకూర్చుకున్నారు ప్రియులారా. ఆ సామగ్రి ఏంటంటే, ఇదిగో యోసేపును ప్రేమించినటువంటి యాకోబు తన ప్రేమకు గుర్తుగా ఇచ్చినటువంటి ఆ విచిత్రమైన నిలువుటంగిని వీరు సాధనంగా వాడుకుంటున్నారు. ఎంత కుయుక్తి పనులు చూడండి ప్రియులారా. అదే అంగీని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో పులిమి, గమనించండి, ఇదిగో ఈ అంగీ మాకు దొరికింది, ఏ దుష్టమృగమో తినేసి ఉంటుంది కాబట్టి ఈ అంగీని నువ్వు గుర్తుపట్టు. యాకోబు అంగీనే చూశాడు తప్ప అంగీ మీద ఉన్నటువంటి రక్తము అది మేకదో మనిషిదో గుర్తుపట్టలేకపోయాడు. ఆ ప్రేమ అటువంటిది. ప్రేమ గుడ్డిది అంటారు కదా. యోసేపు మీద ఉన్నటువంటి ప్రేమ ఆ అంగీనే చూడగలిగింది, కానీ ఆ అంగీ మీద ఉన్న రక్తాన్ని గుర్తుపట్టలేకపోయింది యోసేపు మీద ప్రేమ. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. వీరి కుయుక్తి ఫలించింది. వీరి కుయుక్తి ఫలించింది. ఎంత యుక్తిగా నడుచుకున్నారు అంటే, ప్రియమైన వారలారా, ఎంత కుయుక్తి పరులు అంటే వీళ్ళు అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఎంతో చక్కటి ప్రణాళిక వేసి ఆ తండ్రిని నమ్మించి తండ్రి ఏడ్చుటకు కారణమయ్యారు ఈ సహోదరులు. తండ్రిని దుఃఖపెట్టిన సహోదరులు, సహోదరుని కష్టపెట్టిన సహోదరులు. అలాగైతే నీ సహోదరునికి నీవు హాని కలిగిస్తే, కష్టాన్ని కలిగిస్తే దుఃఖపడేది ఎవరు? పరలోకములో ఉన్న తండ్రి అనేది గుర్తుపెట్టుకోండి. పరలోకములో ఉన్న తండ్రి దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని బైబిల్ చెప్తా ఉంటాయి. ప్రియమైన వారలారా, తన సహోదరుడు బాధపడటమే కాకుండా, తన సహోదరుని బాధ పెట్టడమే కాకుండా తన తండ్రిని కూడా దుఃఖపెట్టేటట్లు ఈ అన్నలు 10 మంది చేశారు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. మన పనులు ఎట్లా ఉన్నాయి? చెడ్డ పనులు చేస్తున్నామా? తోటి సహోదరుల మీద మనం పగబడుతున్నామా? తోటి సహోదరులను చూసి మనము అసూయపడుతున్నామా? మేలు పొందుతున్న సహోదరులను చూసి, అభివృద్ధిలో ఉన్న సహోదరులను చూసి, మనకంటే బాగా ఉన్న సహోదరులను చూసి దేవుణ్ణి స్తుతించడానికి బదులు అసూయపడుతున్నామా? దురాలోచనలు కలిగి ఉన్నామా? ఇతరులకు కీడు చేయాలని, ఇతరులను పాడు చేయాలని, నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామా?
ఒకవేళ గుంటలో పడినటువంటి సహోదరుణ్ణి పైకి తీయవలసింది పోయి, పడిపోయిన వారిని లేవనెత్తవలసింది పోయి, వారినే పడగొట్టి గుంటలో దోస్తున్నామా? ఆలోచన చేద్దాం. ఆనాడు యోసేపును అన్నలు అమ్మివేశారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మివేశాడు. ఈనాడు సత్యాన్ని అమ్మివేస్తున్నారు. వాక్య సత్యాన్ని, సంఘ సత్యాన్ని, లేఖన సత్యాన్ని అమ్మివేస్తున్నారు. అమ్మివేస్తున్నామా? కుయుక్తిగా ఆలోచన చేస్తున్నాడు అపవాది. అలాగే అన్నలు కూడా కుయుక్తిగా ఆలోచన చేశారు. వారి ఆలోచనలు కుయుక్తి. ఎంతో యుక్తిగా సత్యాన్ని కప్పిపెట్టి అసత్యాన్ని సత్యంగా వర్ణించి చెప్పి కన్న తండ్రికి దుఃఖాన్ని కలుగజేశారు ఈ కుయుక్తి పరులైన ఈ సహోదరులు. మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్య సంగతులు మా హృదయంలో భద్రపరుచుకుని వాటిని సారిసారికి నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా సత్యాన్ని అనుసరించి నడుస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యము మాకందరకు మీరే దయచేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తోత్రాలు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.